శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఆహ్, నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం చెప్పలుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. నేను ఐ యామ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇన్‌స్టంట్ దోస. ఇన్‌స్టంట్ దోస ఏంటండి? పప్పు రుబ్బుకోవాలి, బోల్డు పెట్టుకోవాలి. అయ్యో! ముందు రోజు చాలా హడావుడి ఉంటదండి అనుకుంటారు కదా! ఆ హడావుడి ఏమి వద్దండి. ఇన్‌స్టంట్‌గా వర్కింగ్ ఉమెన్స్‌కి, హాస్టల్‌లో ఉండే అమ్మాయిలు ఉంటారు కదా! బ్యాచిలర్స్‌కి వాళ్ళకి పనిచేస్తదండి. అప్పటికప్పుడు మనం ఏదైనా ఊరెళ్ళాలనుకుంటే కూడా మధ్యాహ్నం ఫుడ్ ఉండకపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నౌ-ఏ-డేస్ బయట ఫుడ్స్ తినడం అంత సేఫ్టీ కాదని కూడా మనం వింటున్నాం కదా! అలా ఫుడ్స్ బయట తినలేకపోయినప్పుడు ఇవి 2 దోసలు వేసేసుకొని బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళిపోండి. జమ్ జమ్ అంటూ మన మన టైము పాస్ అయిపోతది. మనకు ఆ టైంకి ఫుడ్ అయిపోతది. దీనికి కావాల్సింది ఏంటంటే బొంబాయి రవ్వ కావాలండి. ఇది ఉప్మా నూక అంటాం కదా! మనం ఉప్మా చేసుకుంటాం కదా! ఆ నూక అనమాట. ఇది మనం ఒక 2 గరిటెలు అంటే నేను ఈ గుంట గరిటెతో 2 గరిటెలు తీసుకుంటున్నాను. ఈ గుంట గరిటెతో 2 గరిటెలు తీసుకుంటున్నాను. ఈ 2 గరిటెలు మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. తక్కువ మంది ఉంటే తక్కువ చేసుకోవచ్చు. అది క్వాంటిటీ మనం చూసుకొని చేసుకోవాలి. ఇదైతే ఒక ఇద్దరికి సరిపోద్దండి. ఈ 2 గరిటెలనేది ఒక ఇద్దరు మనుషులకి సరిపోద్దనమాట. నేను ఇద్దరికి సరిపడగానే చేస్తున్నాను. ఎందుకంటే అయితే ఈ 2 గరిటెలు సరిపోతాయనమాట. ఇప్పుడు ఈ ఉప్మా నూకని బొంబాయి రవ్వని ఏం చేస్తామంటే స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇది నూకలా ఉంది కదా! ఇది గ్రైండ్ చేసేసరికి కొంచెం ఇందులో కొంచెం పిండి కలిసినట్లాగా వస్తది. అప్పుడు మన స్ట్రక్చర్ బైండింగ్‌కి బావుంటదనమాట. దీన్ని నేనిప్పుడు గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుందనమాట. ఇది కొంచెం చూసారా బరకగా కాకుండా చేత్తో పట్టుకుంటే తెలుసుద్దండి. కనిపిస్తుందండి వీడియోలోను కరెక్ట్‌గాను. ఏవండోయ్! ఏమనుకోకండే ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమనుకోకండే సరిగ్గా రాకపోతే నన్ను మీ నా నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా ఇంతకంటే మంచి మంచి వంటలు చేసి పెడతానండి మీకు. అందరూ తిని ఆస్వాదిద్దాం. అందరూ బ్రతికేది ఫుడ్ కోసమే కదండీ! ఎంత కష్టపడి ఎంత పని చేసినా మనం ఫుడ్ తినడానికే కదండీ! అందుకే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా గౌరవం కూడా. ఇప్పుడు ఇలా చేసిన దాంట్లో ఈ కప్ దీంతో మనం ఈ గుంట గరిటెతో మనం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఫోర్త్ అనమాట. అంటే దీంతో ఒక కప్పు హ్మ్, ఒక స్పూను అంతే. ఇంత మనం శనగపిండి వేసుకోవాలన్నమాట. ఈ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేసుకొని కలిపాను కదండీ! ఇదిగో కలిపిన తర్వాత పిండి ఇలా అవుతుందన్నమాట. ఇలా అయిన దాన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక బౌల్‌లో ఒక బౌల్‌లో తీసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి మనకి ఎంత కావాలంటే అంత. దానికి సరిపడా సాల్ట్. నేను ఉప్పు, కారాలు కాస్త తక్కువ తింటానండి. అందుకని నేను తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అంటే అడ్జస్ట్‌మెంట్ అండి. అక్కడ మీకు ఏది తినాలనుకుంటున్నారో, ఎలా తినాలనుకుంటున్నారో అనే దాన్ని బట్టి అడ్జస్ట్. దీనికి మనం ఇది కప్పుతో 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల మజ్జిగనమాట. మజ్జిగ అంటే మనం చిలికిన మజ్జిగైనా కావచ్చు, మనం చేసుకున్న మజ్జిగైనా కావచ్చు. 3 కప్పుల మజ్జిగ. నేనైతే ఏం చేస్తానంటే, ఈ కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకుంటాను. 2 కప్పులు వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే పెరుగులో మనం దీన్ని కలపటం వల్ల చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తదండి. ఇదిగోండి పెరుగు కనిపిస్తుందండి. 1 కప్పు పెరుగనమాట. ఈ కప్పు పెరుగు వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఇలా వేసేసుకొని దీన్ని ముందు కలుపుకుందామండి. బాగా కలిపేసుకుందాం. కలుపుకోవడం వల్ల ఇది ఎంత బాగా కలిపితే అంత స్మూత్‌గా మనకి బావుంటదండి. చాలా వస్తదండి. కలపాలి దీన్ని. ఎంత బాగా కలిపితే మనకి స్ట్రక్చర్ అంత వస్తదండి. ఎంత బాగా కలుపుకుంటామో మనకి స్ట్రక్చర్ అంత వస్తుంది. కానీ ఎక్కువ సేపు ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగా ఆపకుండా కలపటం వల్ల ఏమవుతదంటే, మనకి ఇందులో అలా ఆపకుండా కలపటం వల్ల మనకి హ్మ్, చూడండి మనం పిండి రుబ్బినప్పుడు పులుస్తది కదా! ఒక అరగంట పైన వదిలేస్తే పులుస్తది కదా! అలా పులుస్తదనమాట చక్కగా. ఇలాగా కలిపిన తర్వాత దీన్ని, దీన్ని ఒక 30 మినిట్స్ అంటే మినిమమ్ 30 మినిట్స్ మనం పక్కకు పెట్టేయాలండి. పక్కకు పెట్టాలి. ఇలా పెట్టేసి బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 30 మినిట్స్ పక్కకు మూత పెట్టి పక్కకు పెట్టాలి.
ఇది నానే లోపల మన వంటిల్లంతా క్లీన్ చేసేసుకుందామండి. ఇక్కడ ఉన్న అడ్లన్నీ తీసేసి క్లీన్ చేసుకొని మంచి దోసలకి రెడీ అయిపోతాం. ఓకే. ఈ 30 మినిట్ 30 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగో ఇలా నానుతదనమాట. ఈ నానడం అంటే ఏంటంటే బొంబాయి రవ్వ ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా! అందులో కొంచెం నూక నూకగా ఉంటది కదా! ఇలా చేతికి పట్టుకుంటే మెత్తగా తగలాలి. నూకలాగా కాకుండా మెత్తగా తగలాలనమాట. అలా నానిపోతది. అక్కర్లేదండి ఒక హాఫ్ అన్ అవర్‌కి నానిపోతది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం వాటరేస్తాం. వాటరేసి కొంచెం దీన్ని ఇంకొంచెం బాగా పలుచగా అంటే దోసల కన్సిస్టెన్సీ ఎలా ఉంటదో, దోసలకి ఎంత మనకి పలుచగా కావాలి అన్నప్పుడు ఇలాగా చేసుకుంటానమాట. అదే మజ్జిగనుకోండి, మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. పెరుగులో అయితే ఏమవుతుందంటే, ఆ పులుపు పెరుగులో ఉన్న పులుపు బాగా ముందు పిండికి పట్టేస్తుందనమాట. పట్టటం వల్ల మనం రుబ్బుకున్న పప్పుతో చేసుకున్న దోస ఉంటది కదండీ! అది ఎంతైతే టేస్ట్‌గా ఉంటదో, ఇది కూడా అలాగే ఉంటది. ఇదిగో చూసారా దోసలకి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా రావాలి. ఈ స్టేజ్‌లో మనం ఏం చేయాలంటే, ఒక్క చిటికెడు ఉప్పు, కొంచెం ఒక్క చిటికెడు ఇలా ఇలా ఒక పించ్ ఆఫ్ వంట సోడా అనమాట ఏసుకొని, దీంట్లో ఒక హాఫ్ స్పూను మనం ఇలాగా పంచదార వేసుకోవాలనమాట. ఈ పంచదార ఎందుకు వేసుకుంటున్నాం అంటే, ఈ పంచదార వేసుకోవడం వల్ల అట్టు ఎర్రగా కాలుతదనమాట. దోస అనేది ఎర్రగా కాలుతది. చూడండి హోటల్‌లో దోస బాగా అనమాట. దీన్ని ఇలాగా కలిపేసుకోవాలనమాట. బాగా కలిపేసుకోవటం వల్ల చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. ఇలా జారుగా ఉండాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఇది ఉంటది. ఇలా ఉండడం వల్ల మనకేంటంటే దోస చాలా నీట్‌గా బాగా వస్తదనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాను కదా! ఈరోజు గ్రాటిట్యూడ్ ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది ఏ రోజో చేసుకున్న పుణ్యఫలం అండి. అందుకే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎక్కడో దగ్గర చివరిలోపు ఏదో ఒకటి ఒక మంచి మాట మీకు ఉంటదనమాట. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయమని అడుగుతా ఉన్నాను. నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. మీ అందరి వల్ల నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు కొంచెం బూస్టప్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం దీన్ని దోస వేసుకుందాం అనమాట. ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ప్యాన్ పెట్టేసుకున్నాం. స్టవ్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం పంచదార వేసాం కదండి! ఒక రకమైన బంగారు రంగులోకి వస్తదనమాట. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకుని జస్ట్ ఇలా ఎనుపుకుంటే సరిపోద్దండి. ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటా స్లోగా. ఎందుకంటే ఇది కొంచెం మనం బొంబాయి రవ్వతో చేసాం కదండి! వేసుకుని అట్టుకి దేనికైనా నూనె ఉంటేనే బాగుంటుందండి. నూనె వేసుకోకుండా తినొచ్చాను కానీ నేను శుభ్రంగా నెయ్యి నూనె శుభ్రంగా తింటానండి. ఏమీ దేవుడి దయ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అంత హెల్తీగా ఉంటాను. ఇలా వేసుకోవాలి. నూనె వేసి కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇలా కాలుతుందనమాట. ఈ పైన ఇలా వచ్చేదాన్ని అంతటే ఇలాగా ఒకసారి ఇలా అనేసుకుంటే పైకి పొంగిందంతా అట్టుకి అంటుకుపోతుంది. ఎందుకంటే ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే తిరగేసి కాలుస్తాం కదండి! అప్పుడు బాగా కాలుతుంది. చూసారా? ఈ ఈ స్టేజ్‌లో కాల్చుకుని దీన్ని వెంటనే తిప్పేసుకోండి. ఇదిగోండి ఇలా వస్తది. చూడండి ఎంత పంచదార వేయడం వల్ల చూసారా ఎంత చక్కగా మంచిగా కాలిందో ఇది. ఈ బంగారు రంగులో వస్తుంది. అట్టు మాడిపోకుండా బంగారు రంగులో వస్తుంది. చిన్న చిన్న టిప్స్ చాలా ఉంటాయండోయ్ మన వంటల్లోనూ. ఇవన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ దోస రెడీ అండి. మనకి తినడానికి రెడీగా ఉందనమాట. ఇదిగోండి ఇది పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అయితే దీనికి ఉల్లి చట్నీ ఒకటి తయారు చేస్తాను నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ అది పెడతాను. తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు తినేద్దాం. వచ్చేసానండి దోస తినడానికి. ఇదిగోండి దోస. ఇలాగా ఇది ఉల్లికారంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈసారి మనం ఉల్లికారం ట్రై చేద్దాం. ఇది ఇలా ముంచుకొని బా సూపర్ అండి. కన్సిస్టెన్సీ బాగుంది. దోస బాగుంది. నేనేస్తే బాగోపోవడం ఏంటండి. నా ఫుడ్‌కి చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారండోయ్. నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు నా ఫుడ్‌కి. ఒక దగ్గర నేను జాబ్ చేసేదాన్నండి. అక్కడ నేను రోజు ఏదో కూరలు పట్టుకెళ్ళేదాన్ని.
నాకు నా కూర నేను తినడానికి ఉండేది కాదండి. మళ్ళీ వాళ్ళు కూరలు వేసుకొని నేను తినాల్సొచ్చేది. సాయంకాలం వచ్చాక అయ్యో! ఈరోజు అందుకే పొద్దున్న ఏం చేసేదానంటే, పొద్దున్న టిఫిన్ ఉంటది కదా! నేను యాక్చువల్‌గా తక్కువ టిఫిన్ తింటానండి. టిఫిన్స్ చాలా తక్కువ తింటాను. అయితే ఇంట్లో వాళ్ళకైతే చేసి పెడతాను కానీ నేను చాలా తక్కువ తింటాను. పొద్దున్నే మరి వాళ్ళు మధ్యాహ్నం నా లంచ్‌లో తినేస్తున్నారు కదా! అందుకని పొద్దున్న ఏం చేసేదాన్నంటే, కొద్దిగా అన్నంలో కొద్దిగా కూరేసుకొని తినేసి గబగబా హమ్మయ్య! నా కూర నాకు బావుంది అనిపించాక అప్పుడు పట్టుకెళ్ళేదాన్నండి. ఇదండి మన దోస. ఎలా ఉంది మీరందరూ కూడా దీన్ని ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ అండి. ఇప్పటి వరకు ఓపికగా నా ఛానెల్‌ని చూసినందుకు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా వస్తాయి. నేనింకా మీకేం కావాలనేది చెప్తే నేను దాని మీద నేను ట్రై చేస్తాను. మీకు ఏ కూరైనా చేస్తానండి. ఏ వంటైనా చేస్తాను. వెజ్, నాన్ వెజ్ ఏం లేదండి. ఎనీ టిఫిన్స్, ఎనీ పౌడర్స్, ఏ రకమైన వంటైనా నేను చేసి పెడతాను. మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏది కావాలనేది నేను చేసి పెడతాను. థాంక్ యూ అండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికి చాలా చాలా థాంక్స్. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ఇచ్చిన బూస్టప్ ఇచ్చిన మీ అందరికి, నాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ యూనివర్స్.